ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ మండల కాల 33వ వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఉదయకాల ధ్యానాంశము అబాయిడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు యందు కట్టబడి ఉండుట లేదా క్రీస్తు యందు నిలిచి ఉండుట అనే అంశము ధ్యానము చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల వాక్యం వినుచున్న బిడ్డలందరినీ ఆత్మచేత నింపమని వేడుకొనొచ్చు. ఈ వాక్య ధ్యానము మా విశ్వాస జీవితానికి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చుమని మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. అబాయిడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో కట్టబడి ఉండుట లేదా క్రీస్తులో నిలిచి ఉండుట అనే అంశము మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, దీనికి ఆధారంగా యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం గమనించమనవి. నా యందు నిలిచియుండుడి, మీ యందును నేను నిలిచియుందును. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ప్రాముఖ్యమైన బోధ ఏంటంటే, నా యందు నిలిచియుండుడి, నేను మీ యందును నిలిచి ఉంటాను. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఆయన ద్రాక్షవల్లి అయితే మనము తీగలము. మీరు నా యందు నిలిచియుండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను. స్టే రూటెడ్ ఇన్ జీసస్ త్రూ ప్రేయర్ అండ్ హిస్ వర్డ్. ప్రార్థన యందు యేసుక్రీస్తు ప్రభునందు నాటబడి ఉండాలి, అంటుగట్టబడి ఉండాలి. దేవుని వాక్యమందు క్రీస్తునందు నాటబడి అంటుగట్టబడి నిలిచి ఉండాలి. వాక్యమందు నిలిచి ఉండుట అనేది క్రీస్తునందు నిలిచి ఉండుట. ప్రార్థన యందు నిలిచి ఉండుట అనేది క్రీస్తు యందు నిలిచి ఉండుట. దేవుని ప్రియమైన బిడ్డలారా, వాట్ డస్ ఇట్ మీన్ టు అబాయిడ్? మనము అంటుకట్టబడి ఉండుట అనగా ఏంటి అనగా, ద వర్డ్ అబాయిడ్ మీన్స్ టు రిమైన్, స్టే కనెక్టెడ్, డ్వెల్. మనం ఆయనలో నివసించుట, ఆయన యందు జీవించుట, ఆయనతో కనెక్ట్ అయి ఉండుట, ఒకరినొకరము యేసుక్రీస్తు ప్రభువుతో మనము నిలిచి ఉండుట, రిమైన్ నిలిచి ఉండుట, అండ్ కంటిన్యూ ఇన్ ఎ లివింగ్ రిలేషన్షిప్. ఇట్స్ నాట్ ఏ వన్ టైమ్ డెసిషన్. ఒకసారి ఆయనతో ఉండడం, కొన్ని సందర్భాల్లో యేసు ప్రభువును విడిచి వెళ్ళడం కాదు. ఒక ప్రత్యేకమైన దినానికి, క్రిస్మస్కో ఈస్టర్కో సంబంధించింది కాదు, గుడ్ ఫ్రైడేకో సంబంధించింది కాదు. ఇట్స్ డైలీ ఆన్ గోయింగ్ కమ్యూనియన్ విత్ క్రైస్ట్. ప్రతిదినము క్రీస్తుతో సహవాసము కలిగి, అనుదినము క్రీస్తుతో మనము కలిసి జీవించేటువంటి జీవన విధానం ఇది. ప్రభు అంటున్నాడు, నా యందు నిలిచియుండుడి, నేనును మీ యందు నిలిచియుందును. ఇదే అధ్యాయంలో ప్రభు చెప్తాడు, తీగ ద్రాక్షవల్లి యందు నిలిచి ఉంటేనే తప్ప తనంతట తాను ఎలాగూ ఫలింపదో, మీరు నా యందు నిలిచి ఉంటే తప్ప మీ అంతటా మీరు ఫలింపరు. ఇంకొక కఠినమైన మాట మాట్లాడతాడు, మీరు నాకు వేరయ్యుండి మీరేమీ చేయనేరరు. మనం ఆయనకు వేరయ్యుండి మనము ఏమీ చేయనేరము. ఎందుకంటే ద్రాక్షవల్లి ఆయన, మనము కేవలము తీగలు మాత్రమే. ఆ తీగ ద్రాక్షవల్లికి కనెక్ట్ అయి ఉండాలి, ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి. ఈజ్ ద వైన్, వీఆర్ ద బ్రాంచెస్. ఆయన ద్రాక్షవల్లి, తీగలు, కొమ్మలు మనము.
ఏ బ్రాంచ్ హ్యాస్ నో లైఫ్ ఇన్ ఇట్ సెల్ఫ్. కొమ్మకు తనంతట తాను జీవం ఉండదు. కొమ్మకొచ్చే జీవము, సారము, ఆహారము ఈ ద్రాక్షవల్లి నుండి లభిస్తుంది. ఇట్స్ స్ట్రెంగ్త్, నరిష్మెంట్ అండ్ ఫ్రూట్ఫుల్నెస్ కమ్స్ ఎంటైర్లీ ఫ్రమ్ ద వైన్. కొమ్మకు ఉండేటువంటి పోషక విలువలు, బలము, దానికి ఉండేటువంటి పువ్వులు, ఫలాలన్నీ కూడా ఈ ద్రాక్షవల్లి నుండే వస్తాయి. కాబట్టి కొమ్మ, తీగ ద్రాక్షవల్లిలో ఉంటే తప్ప అది తనంత తాను ఫలింపదు. ఇన్ ద సేమ్ వే అవర్ స్పిరిచువల్ లైఫ్ ఫ్లోస్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. ద్రాక్షవల్లి తీగకున్న సంబంధమే మన ఆత్మీయ జీవితము కూడా. మనం యేసుక్రీస్తు ప్రభుతో అంటగట్టబడి ఉండాలి, యేసులో నిలిచి ఉండాలి. యేసులో నిలిచి ఉంటేనే నీవు బలాన్ని పొందుకుంటావు. యేసులో నిలిచి ఉంటేనే నరిష్మెంట్, నీకు పోషణ, ఎదుగుదల ఉంటుంది. యేసులో నిలిచి ఉంటేనే నీ ఫలాలను ఇస్తావు, ఫ్రూట్ఫుల్ లైఫ్. యేసులో ఉంటేనే ఇది ఫలభరితమైనటువంటి క్రైస్తవ జీవితం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద నెసెసిటీ ఆఫ్ అబాయిడింగ్. ఎందుకు మనం నిలిచి ఉండాలంటే జీసస్ మేక్స్ ఇట్ క్లియర్. యేసు ప్రభువే దీన్ని స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెన్ డూ నథింగ్. మీకు వేరయ్యుండి మీరేమీ చేయనేరరు. నాకు వేరయ్యుండి మీరేమీ చేయనేరరు. కొమ్మ ద్రాక్షవల్లి నుండి కత్తిరించబడితే, సంబంధం పోగొట్టుకుంటే, అది విడిపోతే అది ఎండిపోతుంది, అది కాల్చివేయబడుతుంది, పనికిరానిదిగా మార్చబడుతుంది. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే అది పచ్చగా ఉంటుంది, అది చిగురుస్తుంది, అది పువ్వులు పూస్తుంది, అది కాయలు కాస్తుంది, అది సౌందర్యంగా ఉంటుంది, అది బలంగా ఉంటుంది. అందుకే నాకు వేరయ్యుండి మీరేమీ చేయనిరని ప్రభు సెలవిస్తున్నాడు. విదౌట్ అబాయిడింగ్ అవర్ ఎఫర్ట్స్ బికమ్ ఎంప్టీ. మనము చేసే ప్రతి పని, మనం చేసేటువంటి మన అటెంప్ట్స్ అన్నీ కూడా, మన ఎఫర్ట్స్ అన్నీ కూడా ఖాళీగా మార్చబడతాయి. దేవుని ప్రియమైన బిడ్డలారా, అవర్ ఫెయిత్ బికమ్స్ డ్రై. మన విశ్వాసము అది ఎండిపోయే విశ్వాసంగా మార్చబడుతుంది. అవర్ లైఫ్స్ ల్యాక్ స్పిరిచువల్ ఫ్రూట్. మన జీవితాలు ఆత్మీయ ఫలాలు ఫలింపకుండా ఉంచబడుతుంది. ఫలింపని ప్రతి తీగ నరకబడి అగ్నిలో పారవేయబడును. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనము నరకబడి అగ్నిలో పారవేయబడుట దేవుని చిత్తము కాదు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అని యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా బోధించినాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మనం బహుగా ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. అనేకసార్లు మనకు దేవునికి దూరమై, దేవుని నుండి విశ్వాసం నుండి తొలగిపోయి, లోకాశల్లో పడిపోయి, మన జీవితాల్లో సారము లేని, ఆత్మీయ ఫలములు లేని, ఎండిపోయే జీవితాలుగా మార్చబడి ఉన్నాయేమో. ఈ దినం మనం పరీక్షించవలసినటువంటి అవసరం ఉన్నది. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. మీరు నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందును నిలిచి ఉంటానని ప్రభు వాగ్దానము చేస్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన నిలిచి ఉండి ఆత్మీయ ఫలములు ఫలించుటకు ప్రభు తన కృప దీవెన మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయగల రాజా, ఈ ఉదయకాల వాక్యం విన్న బిడ్డలందరినీ నీ ఆత్మచేత నింపండి.
నీతో మేమెప్పుడు నిన్ను అంటుకట్టుకొని నీ యందు నిలిచి ఉండుటకు నీ కృప దయచేయమని, తద్వారా మేము బహుగా ఫలించుటకు, తద్వారా నీ నామం మహిమపరచబడుటకు నీ కృప అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.